నా పేరు దుర్గా మనోహర్, మాది రేకుర్తి గ్రామం, కొత్తపల్లి మండలం. ప్రస్తుతం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18-19వ డివిజన్. రేకుర్తి గ్రామంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 55, 137 మరియు నద్దినాల ఈ మూడుతో పాటుగా పాత తేదీ గ్రామ పంచాయతీలలో దొంగ పర్మిషన్లతోటి గృహ నిర్మాణాలు జరుపుతున్నారు. అదేవిధంగా ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు కేటాయిస్తున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన మన టౌన్ ప్లానింగ్ అధికారులు భూ కబ్జాదారులతోటి కుమ్మక్కయి అక్రమ లావాదేవీలకు పాల్పడుతూ ప్రభుత్వానికి రావాల్సిన నిధులన్నింటినీ దుర్వినియోగం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవడానికి ఏకైక ప్రధాన పాత్ర పోషించింది శ్రీ చెల్లా శ్రీనివాస్ గారు, కొత్తపల్లి మాజీ ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో వారి యొక్క అండదండలతో అక్రమ లావాదేవీలకు పాల్పడి లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సమ్మక్క సారలమ్మ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైంది. వీటన్నిటికి సంబంధించి 2018 నుంచి ఇప్పటి వరకు నేను సంబంధిత ఎంఆర్ఓ నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి అధికారుల వరకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు గైకొనలేదు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వీరిపైన పూర్తి విశ్వాసం ఉన్నది. గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, తర్వాత డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క గారు, తర్వాత మన కరీంనగర్ పొన్నం ప్రభాకర్ అన్న గారు, మంత్రి శ్రీధర్ బాబు గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు తప్పకుండా దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తారని విశ్వసిస్తూ ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే అక్రమ లావాదేవీలకు పాల్పడి అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని విశ్వసిస్తున్నాను. ఇది ప్రజలందరికీ తెలియాల్సింది. ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ఇప్పటి వరకు ఇచ్చిన ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు గైకొనలేదు కాబట్టి ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చి ఈ అర్ధనగ్న ప్రదర్శన ద్వారా సంబంధిత సీఎం గారి దృష్టికి పోవాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది.